ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల బస్తాల చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంటా పూర్తయిన బస్తాలు ఎలా మాయమవుతాయని మార్కెట్ వ్యాపారస్తులను సిఐ నాగరాజు ప్రశ్నించారు. మాయమైన మొక్కజొన్న బస్తాలను వెంటనే రైతులకు అప్పగించాలని మార్కెట్ వ్యాపారస్తులను హెచ్చరించారు సిఐ. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ నాగరాజు తెలిపారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క బస్తాల చోరీ స్థానికంగా కలకలం రేపింది. 107 మక్కల బస్తాలు మాయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేటకు చెందిన రైతు జితేందర్ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చాడు. కాంటా వేసిన తర్వాత 17 రోజులుగా మార్కెట్ యార్డులోనే బస్తాలున్నాయి. అప్పటి నుంచి ఆ రైతు మార్కెట్లోనే ఉంటూ కాపలాగా ఉన్నాడు. నిన్న ఆ రైతు పని నిమిత్తం ఇంటికి వెళ్లాడు. నిన్న మధ్యాహ్నం తిరిగి మార్కెట్ యార్డుకు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న 107 మక్కల బస్తాలు కనిపించలేదు. ముందు మార్కెట్ అధికారులను అడిగితే తమకు తెలియదన్నారు. వ్యాపారస్తుల నుంచి అదే సమాధానం వచ్చింది. దిక్కు తోచక బాధిత రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ నాగరాజు మార్కెట్ యార్డును సందర్శించి రైతులు వ్యాపారస్తులను ప్రశ్నించారు. ఈ క్రమంలో రైతులు వ్యాపారస్తులకు మధ్య వాగ్వాదం చెలరేగింది.